గుడ్ నైట్ ఫ్రమ్ పెదరావూరు. నేను సుధాకర్ పరచూరి. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రాము మంచి రీచింగ్లో ఉంది. టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ సుధాకర్ పరచూరి. పరచూరి సుధాకర్, బుర్రిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. ఎంతమందికి తెలుసు ఇన్స్టాగ్రామ్లో అనేది చిన్న టెస్టింగ్ చేస్తాను. అందరికి ధన్యవాదాలతో. ఇప్పుడు సమయం ఇక్కడ పెదరావూరులో సమయం ఎంత అయింది? 7:44. మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో పరీక్ష చేయాలని చిన్న ప్రయత్నం. ఇన్స్టాగ్రాము మన తెలుగు వారికి ఎంతో ఉపయోగకరమని ఈ మీడియాను వాడుతున్నాను. ఈరోజు కొత్తూరులంగ బస్సు డ్యూటీ అయిపోయింది. ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం వరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. చిన్న టెస్టింగ్ పెట్టాను. పైన డాబా పైన ఉన్నాను. నేను సుధాకర్ పరచూరి. అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో మమేకం అవ్వాలని ఇన్స్టాగ్రామ్ ద్వారా చిన్న ప్రయత్నం. మీ సుధాకర్ రావు పరచూరి. బుర్రిపాలెం గ్రామం అని అందరికీ తెలుసు. మీడియాని నేను ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 4ని యూజ్ చేస్తాను. ఎక్కువ ట్విట్టర్స్ లైవ్లు ఇచ్చేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లైవ్స్ ఇస్తున్నాను. ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. అందరికీ తెలుసు. ఈ మీడియా మన తెలుగు వారికి ఉపయోగపడుతుందని ఆశాభావం. భవిష్యత్తులో మనకు కూడా గుర్తింపునిస్తుంది. ప్రతి ప్రాంతం విశేషాలు తెలుసుకోవటానికి భవిష్యత్తులో రన్నింగ్ అయ్యే కొద్ది తెలుసుకోవచ్చు. ఇది కూడా మన ఒక ఐడెంటిటీ లాంటిది. నేను బుర్రిపాలెంలో పుట్టిన 6th వరకు బుర్రిపాలెంలో చదివాను. నా ఫ్రెండ్ సర్కిల్లో ముక్కలుగా చదవటం వల్ల ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువగా ఉంది. 1 నుంచి 6 వరకు బుర్రిపాలెం, 7వ తరగతి జోగులాంబ జిల్లా రాజోల్లో, 8, 9 తెనాల్లో, 10వ తరగతి వచ్చేసి రాజోలి జోగులాంబ జిల్లా. 10 అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ ఐటీ, గవర్నమెంట్ ఐటీ ఎలక్ట్రీషియన్గా చంద్రబాబు ఐటీలో చేశాను. తర్వాత 88, 89 కేసీపీ మాచర్ల, వెలగపూడి రామకృష్ణ గారి కేసీపీ మాచర్ల సిమెంట్ ప్లాంట్లో ఎలక్ట్రికల్ అప్రెంటిస్ 1 year సర్వీస్ చేశాను కేసీపీలో. 90లో శ్యామలాంబ ఇంజనీరింగ్ అనే ప్లాస్టిక్ కంపెనీలో ఐడియా బొల్లారం దగ్గర ఒక 3 నెలలు పనిచేశాను. తర్వాత BSS బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్ 91 నుంచి 92 వరకు BSS బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్. అది సికింద్రాబాద్లో చంద్రలోక్ కాంప్లెక్స్ లో ఉంది. 525 నెంబర్ కాంప్లెక్స్ లో BSS బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్ కాంట్రాక్ట్ డివిజన్ ఆఫీస్ ఉంది. దాంట్లో 2 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ గా కొనసాగాను కాంట్రాక్ట్ డివిజన్ లో. తర్వాత 93లో రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రీషియన్స్ నోటిఫికేషన్స్ ఉండటం వల్ల దాంట్లో ఎలక్ట్రికల్ అప్లై చేశాను. అప్పుడు కట్టుబడి 93లో కట్టుబడిలో 96 వరకు ఎలక్ట్రీషియన్ గా కొనసాగాను. నేను ఒక నెల తర్వాత జాయిన్ అయిన నెల తర్వాత అట్లూరు రామోహన్ రావు గారు సైట్ లోనే ఉండి ఎలక్ట్రికల్ వర్క్ చూసుకోవాలన్నారు. అప్పుడు ఫిలిం సిటీని నివాసంగా 3.5 సంవత్సరాలు ఉన్నాను. 96లో ఎలక్ట్రికల్ షాక్ ద్వారా, పెద్ద లైన్లో అనుకోని షాక్ ద్వారా నేను రామోజీ ఫిలిం సిటీని వీడాను. అయితే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న అందరికీ, ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఎంప్లాయీస్. అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో నేను చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఫర్మ్స్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పడినాయి. అయినా ఫిలిం సిటీలో
ఏదో రకంగా కెమెరా సెక్షన్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను ఫిలిం సిటీని ఆధారం చేసుకున్నాను. ఇదన్నీ చెప్పడానికి ఏంటంటే భవిష్యత్ తరాలు ఒక వర్క్ ఎలా చేస్తే ఎలా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో నేను ఇది చదువుతున్నాను. నేను 20వ సంవత్సరం నుంచే ఎలక్ట్రికల్ వర్క్లు 7 సంవత్సరాలు ఎలక్ట్రిషియన్ చేశాను. 96లో ఎలక్ట్రికల్ షాక్ ద్వారా రామోజీ ఫిలిం సిటీని వదిలేసి 97కి 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్గా మంగళగిరి డిపోలో జాయిన్ అయ్యాను. మంగళగిరి డిపోలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు తుళ్ళూరు అమరావతి సర్వీస్ ఉండేది. మంగళగిరి తుళ్ళూరు అమరావతి సర్వీస్ అది ఆ రూట్ అను మంగళగిరి కొల్లిపర విజయవాడ కొల్లిపర సర్వీస్ని రెండు సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేశాను. 99లో తిరిగి తెనాలి డిపోకి చేరుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెనాలిలోనే కండక్టర్గా కొనసాగుతున్నాను. నాకున్న అనుభవాన్ని ఈ మీడియా సెక్షన్ అందరూ ఉపయోగించాలని కోరిక. మరియు ధన్యవాదాలు సార్.